న్యూస్కి స్వాగతం. కర్నూలు మహానాడులో పలు అంశాలపై తీర్మానాలు. కర్నూలులోని నందికొట్కూరు రోడ్డు నందు కమ్మ సంఘం వద్ద నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు సమావేశంలో కర్నూలు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ బస్తిపాటు నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డితో పాటు పలు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు కర్నూలు మహానాడు వేదిక నుండి పలు అంశాలపై తీర్మానాలు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి చదివి వినిపించారు. అంతకుముందు సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను నేతలు ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల పాకిస్తాన్ సైనికుల కాల్పుల్లో అమరుడైన జవాన్ మురళి నాయక్ను స్మరిస్తూ నివాళిగా నాయకులతో కలిసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మహానాడు సన్నాహక సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గ తీర్మానాలను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రవేశపెట్టారు. ఈ మేరకు కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును ప్రతి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే బివి కోరారు. అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు గౌరవప్రదంగా కలిసి కర్నూలు మహానాడులో పలు ప్రజా ప్రయోజనాలపై అంశాలపై ప్రస్తావించి అజెండా తీర్మానాలను స్పష్టంగా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి టీడీపీ ముఖ్య నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. పనులు చేసే కార్యక్రమాలు లిఫ్టిగేషన్ నిధులు కేటాయించాలి. పూర్తిగా దెబ్బతిన్న ఆర్ఎంబీ రోడ్డుని ఎమ్మెల్యేలు మాలపల్లి, పెద్దకడుపు, రాజధాని బైపాస్ కోసిని ఉరుకుందా పులికర్మ ప్రాజెక్టు ద్వారా మంత్రాలయ ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలి. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఉన్న స్టేజ్ ఇంటికి నిధులు కేటాయించాలి. అదేవిధంగా మంత్రాలయ నియోజకవర్గంలో వలసలు మరియు నిరక్షరాస్యతను తగ్గించడానికి మహాత్మా జ్యోతిరావు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. నియోజకవర్గంలో సమస్యల సంఖ్యలు ఏర్పాటు చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం వాల్మీకి విద్యాభవన్ ఏర్పాటు చేయాలనే తీర్మానాలన్నీ కూడా మీ యొక్క చప్పట్లతో ఆశీర్వాదంతో ఆలోచన చేసి ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో ఉన్న తీర్మానాలన్నీ ముందుకు తీసుకుని తెలియజేస్తూ మీరు అన్ని నా చేత అధ్యక్షులు గారు ఒకే ఒక్క నిమిషం మాట్లాడతారు.